వచ్చేసినోళ్ళు ఇంకో పెద్ద వీడియో పెట్టుకొచ్చేసిన. ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా అర్థమవుతుంది. చూడకపోతే కింద వీడియో ఇచ్చేస్తా చూసేయండి. సో ఇది పన్నీర్ బిర్యానీ ఫుల్ వీడియో అనమాట. మనం చేసుకునే విధానం చూసేద్దామా మరి. ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకొని అందులోకి నూనె పోసేసుకోండి. ఆ నూనె కాగినాక పన్నీర్ వేసేసుకొని మంచిగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చిన తర్వాత పక్క పెట్టేసుకోండి. బియ్యం కూడా నానబెట్టేసుకోండి అంతలోపడే. బియ్యం ఎంత నానితే బిర్యానీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నాయి బాండీలోకి వేసేసి వేయించేసి పక్కకు తీసేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు వితౌట్ మేకప్ హీరోయిన్ లాగా కాకుండా విత్ మేకప్ హీరోయిన్ లాగా తీసేయండి నూనెలోకి వెళ్ళి. ఇందులో పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల మసాలా అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. అంతకంటే ముందు మీ అందరికి ఒకటి చెప్తా, బయట మసాలాలు యూజ్ చేయకుండా ఎంత వీలైతే అంత ఇంట్లోనే పట్టుకోండి. అర్థమవుతుందా? సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి గరం మసాలా ప్యాకెట్ 10 రూపాయలు అయితే బయట వేయడం దొరుకుతుంది. అది వేసేసుకున్నాం మేము అంతే. అండ్ ఉల్లిగడ్డలు వేయించుకున్న ఆయిల్ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు గుట్లు వేసేసుకోవాలి. సగం ఉల్లిగడ్డలు ఎండకి వేసుకోవాలి, సగం ఉల్లిగడ్డలు బిర్యానీలు వేసుకోవడానికి ఉంచుకోవాలన్నమాట. దాని తర్వాతకి నీట్గా ఇట్లా ఫ్యాషన్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాతకి వీడియో బంద్ చేసి మళ్ళీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పన్నీర్లు కూడా వేసి కలపాలన్నమాట. ఎందుకంటే ఇంట్లో సరిపోదు కదా, ఫ్యాషన్ గిన్నెలో కలుపుతాం అనమాట అంతే. ఇప్పుడు టమాటాలు ఇట్లా కూడా వేసుకోవచ్చు. టమాటాలు ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు లేదు టమాటాలు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక మంచి దమ్ము గిన్నె ఉంటుంది కదా, తీసుకోండి. చుట్టూరా నూనె పోసేయండి, ఎందుకంటే బిర్యానీ సండుకోకుండా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకుంటారు కదా, రైస్ వేసుకున్న తర్వాత దాని మించి కర్రీ వేసేసుకోండి. పన్నీర్ ఇప్పుడు దాకా మనం మిక్స్ చేసుకుంది కదా, మన పెరుగు, ఉప్పు, కారము, మసాలాలు, పసుపు అంతా వేసి కలుపుకున్నది, ఉల్లిగడ్డలు ఆయిల్ అంతా వేసి కలిపాం కదా, పెరుగు, ఆ మిక్చర్లో పన్నీర్ వేసి కలిపేసుకుంటాం కదా. సో అది వేసేసుకొని పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ వేయించిన ఆనియన్స్, తర్వాత ఫుడ్ కలర్ వేసుకొని సేమ్ ప్రాసెస్ 2 times 3 times అట్లా మీ కర్రీ బట్టి మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మాకైతే 2 timesకి అయిపోయింది కర్రీ. ఆ తర్వాతకి మొత్తం చేసేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ ఇట్లా ఒత్తేసుకోవాలి. దెన్ మనకి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట, రవ్వలున్న కర్రీ కూడా. అండ్ పైనకి వెళ్ళి బాస్మతి రైస్ వాటర్ వేసేసుకోండి. అండ్ ఫుడ్ కలర్ కూడా వేసేసుకోండి. ఇట్ ఈజ్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, అయితే లేదు. బట్ వేసుకోవడం అయితే ఆరోగ్యానికి అంత మంచిది అని చెప్పాను, కాకపోతే వీడియో కోసం నేనైతే వేయించిన. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు సేమ్ ప్రాసెస్ పైన వేసేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత ఓపెన్ చేసేసిరంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే. లిటరల్లీ చెప్తున్నా, చాలా బాగుంది, మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్తాను అయితే. చాలా 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 సూపర్ వచ్చింది బిర్యానీ. నాకు సూపర్ నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని కోరుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి గైస్. లైక్ కూడా చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇదైతే ఉచితమే, సబ్స్క్రైబ్. ఓకే బాయ్.